ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు పవిత్రోత్సవాల్ని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఈ పవిత్రోత్సవాలు సంవత్సరంలో జరిగిన అర్చనా కైంకర్యాల్లో కానీ, ఇతర భక్తుల వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, యాత్రికుల వల్ల కానీ ఏదైనా దోషాలు తెలిసి తెలియక ద్రవ్యలోపం కానీ, నియమలోపం కానీ, క్రియాలోపం కానీ ఇత్యాది లోపాలన్నీ జరిగి ఉంటే అర్చన కైంకర్య సాఫల్యార్థంగా 3 రోజుల పాటు శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఈ పవిత్రోత్సవాలు ప్రతి ఏటా శ్రావణ శుక్ల ఏకాదశి, ద్వాదశి, త్రయోదశితో పూర్తయ్యే విధంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున శనివారం రోజు ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఋత్విక్కులు యాజమాన్యం ద్వారా నియమించుకోవడం ఇత్యాది కార్యక్రమాలు గర్భాలయంలో ఉదయం నిర్వహించడం జరిగింది. అనంతరం సాయంకాలం విశ్వక్షేణుల వారు వసంత మండపానికి వేంచేస్తారు. అక్కడ మేదిని పూజ, పుణ్యావచనం, విశ్వక్షేణుల వారికి ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టమన్ను సేకరించి ఆ పుట్టమన్ను తీసుకొచ్చి కళ్యాణ మండపంలో గల పవిత్ర మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవాల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఇక మొదటి రోజు పవిత్రోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం నాడు ఉదయం యాగశాలలో విశేషమైన వైదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు స్నపన తిరుమంజనాన్ని ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారికి నిర్వహించి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం యథావిధిగా యాగశాలలో విశేషమైన హోమాది కార్యక్రమాలు, పవిత్రాల ప్రతిష్ట, పవిత్రాల అతివాసాల కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక రెండో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం యథావిధిగా కళ్యాణ మండపంలో యాగశాలలో విశేషమైన హోమాది కార్యక్రమాలు, స్తంభన తిరుమంజనం, ఆ రోజు పవిత్రాలకు ప్రత్యేకమైన జప్యాన్ని మంత్రాల ద్వారా శక్తిని ఆవహింపు చేసి ఆ పవిత్రమైన పవిత్రాలన్నీ కూడా తీసుకొని గర్భాలయంలో మూలమూర్తికి, ద్వారపాలకులకి, గరుడాల వారికి, పోటు తయారులకి, వరదరాజస్వామికి, నరసింహస్వామి వారికి, భాష్యకారుల వారికి, వగపడిలో ఉన్న కృష్ణస్వామి వారికి, ధ్వజస్తంభము, బలిపీఠము, శ్రీ వరాస్వామి ఆలయము, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, దేవతామూర్తులందరికీ కూడా ఈ పవిత్రాల సమర్పణతోటి రెండో రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. సాయంకాలం యథావిధిగా యాగశాలలో విశేషమైన హోమాలతోటి ఆ రోజు రాత్రి కార్యక్రమాలు పూర్తవుతాయి. మూడో రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా యాగశాలలో విశేషమైన హోమాది కార్యక్రమాలు, స్నపన తిరుమంజనము తోటి ఆ రోజు కార్యక్రమాలు పూర్తి అవుతాయి. ఇక ఆ రోజు రాత్రి విశేషమైన హోమాలు పూర్ణావతి పూర్తయిన తర్వాత యాగశాలలో గల కుంభాలు ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయంలో కుంభంలోని శక్తిని అంతా దేవతామూర్తులకు ఆవాహన గావించి ప్రత్యేక నైవేద్యము, అర్చక బహుమానంతో ఈ 3 రోజుల పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ప్రతి ఏటా శ్రావణ మాసం ఏకాదశి పవిత్ర ప్రతిష్ట, ద్వాదశి రోజున పవిత్ర సమర్పణ, త్రయోదశి రోజున పూర్ణావతితోటి ఈ పవిత్రోత్సవాలు పూర్తి అవుతాయి. ఓం నమో వెంకటేశాయ.